BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం గారు. నమస్తే జయ. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. తప్పకుండా జయ. ప్రతి సంవత్సరం చేసుకునేదే, కానీ ప్రతి ఏడాది కొత్తగానే ఉంటుంది. అవునండి. అన్ని వ్రతాలకి కథలు చెప్పుకున్నట్టుగానే ఈ వ్రతానికి కూడా ఒక కథ చెప్పబడుతుంది. అది స్కాంద పురాణాంతర్గతమైన కథ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రమగారు, మరి కథ ఒకసారి చెప్పుకుందామండి. శౌనకాది మునులకి సూత మహాముని చెప్పారు. ఒకసారట పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట, మానవలోకంలో చాలామంది స్త్రీలు వీళ్ళ సౌభాగ్యాని కోసం ఏదైనా చేసుకునేందుకు ఒక వ్రతాన్ని చెప్పండి. సౌభాగ్యం అంటే ఒక భర్తతో ఉండటం ఒకటే కాకుండా భర్తతోటి అభివృద్ధి కలిగిన సంసారం ఉండటం. భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు కొంతకాలం, ఉన్న తర్వాత వీళ్ళకి ధనధాన్య అభివృద్ధి అవి లేకపోతే ఎంతకాలం అన్యోన్యంగా ఉండగలుగుతారు? అవును, అన్యోన్యతకి అనుపానాలు చాలా కావాలి. సంపద లేనైతే ఎక్కువ కాలం అన్యోన్యంగా ఉండలేకపోతారు. ఇద్దరు ఉన్నప్పుడు ఉంటారు, సంతానం వృద్ధి అయ్యే కొందికి ఎంతో కొంత సంపద లేకపోతే ఈ పిల్లల్ని పెంచుకోవటం అది కష్టమైపోతుంది. అందుకని స్త్రీలకి సౌభాగ్యకరమైన వ్రతం ఏదైనా చెప్పమని అడిగితే పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పారట. వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. అది శ్రావణ మాసంలో ఇలా పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా సౌభాగ్యవృద్ధికరం అవుతుంది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆవిడ అడిగిందట, ఎవరు చేశారు ఈ వ్రతాన్ని అంటే, చాలా కాలం క్రితం అట విష్ణుకుండినం అని ఒక నగరం ఉండేది. ఆ విష్ణుకుండిన నగరంలో చారుమతీదేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా పతివ్రత, భర్తకి చాలా చేదోడు బాదోడుగా ఉండేది. ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళని చాలా బాగా చూసుకునేది. నిత్యము లక్ష్మీ అర్చన చేసేది ఆవిడ. నిత్య గౌరీ పూజ కాకుండా నిత్య లక్ష్మీ పూజ చేసే అలవాటు ఉన్న ఆవిడే. అయితే ఆవిడ ఏం చేసేదట, ఉదయం లేవగానే ఆకిలి ఊడ్చి ముగ్గేసేది, గుమ్మాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టేది, గోవుకి పూజ చేసేది, స్వయంగా పాలు తీయటం లాంటి గృహకృత్యాలు చేసుకునేది. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ స్వయంగా పనిచేసే విధానం కలిగి ఉందన్నమాట. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచేది. 3 పూట్ల యజ్ఞం చేసే ఆమె భర్తకి చేదోడు బాదోడుగా ఉండేది. ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడూ బాధపడేవాళ్ళు కాదు. ఆమె వాళ్ళని బాధపడనివ్వకుండా ఉంచేది. వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలకి లేదనకుండా తను చేయగలిగినంత సహాయం చేసేది. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండటంతో ఒకనాటి రాత్రి ఆవిడకి కల్లో లక్ష్మీదేవి కనిపించిందట. కనపడి, శ్రావణ మాసపు రెండో శుక్రవారంలో నా కోసం పూజ చెయ్యి, నీ తాలూకు సంపద దినదినాభివృద్ధి చెందుతుంది, సౌభాగ్యం వృద్ధి చెందుతుందని సెలవిచ్చింది. అప్పటికి 3 నెలలు ఉంది శ్రావణం. ఆమెకు పొద్దున్నే మెలకు రాగానే, అది తెల్లవారుసామున వచ్చిన కళ, గబగబా లేచి భర్తకి అత్తమామలకి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చెప్పిందట, నాకు కళ వచ్చింది, అమ్మవారు పద్మం మీద కూర్చునుంది, తర్వాత ఒక చేతిలో నుంచి రత్నరాసులు పడుతున్నాయి, ఆవిడ శ్రావణ మాసపు రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని తన పేరు మీద నాకు ఆజ్ఞ ఇచ్చింది అని చెప్పేసరికి పూజ చేయటం కదా మంచి సంగతి, రోజు పూజ చేసే ఆవిడ. సరే, ఈ మాట ఆ నోట ఈ నోట చుట్టుపక్కల అందరిళ్ళకి తెలిసింది. సరే, వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతికి చెప్పిందంటే ఇది చాలా విశేషమైందని ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసం అని వెయిట్ చేశారు చుట్టుపక్కల స్త్రీలంతా కూడా. వాళ్ళు ఎప్పుడెప్పుడా అని చూసిన శ్రావణ మాసం రాగానే మొదటి శుక్రవారానికి ముందు చక్కగా పూజ అది చేసుకున్నారు. ఇల్లు వాకిళ్ళు అన్నీ బాగా శుభ్రం చేసుకున్నారు. వరలక్ష్మీదేవికి స్వాగతం చెప్పడానికి ఇల్లంతా శుభ్రం చేసి పరిస్థితులన్నీ బాగుపరుచుకుని ఉంచుకున్నారనమాట. రెండో శుక్రవారం రాగానే ఆ రోజు చుట్టుపక్కల స్త్రీలంతా కలిసి ఈవిడింటికి వచ్చారు, చారుమతీదేవి ఇంటికి. గోమయంతో అలికారు ఒక ప్రదేశాన్ని. పూజ చేసుకునే విధానం అన్నమాట. గోమయంతో అలికి తర్వాత పంచవర్ణాలతోటి చక్కటి ముగ్గులు పెట్టి, పద్మాలు ముగ్గు పెట్టి, శంఖచక్రాలతోటి అలంకారం చేసి, పువ్వులు అవి తోటి అలంకరించి, తర్వాత ఒక కలశాన్ని స్థాపించి పంచపల్లవాలతోటి మర్రి రావి జువ్వి మారేడు మామిడి వీటితోటి అలంకరిస్తారు కలశాన్ని. మనం మామిడి మండలు పెట్టుకుంటాం. ఆ రోజుల్లో ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. పంచపల్లవాలతోటి అలంకరించడం అనేది ఒక విధానం అన్నమాట. అది అలంకరించి దాని మీద ఒక కొబ్బరికాయ స్థాపించి, తర్వాత ఒక రవికెల బట్టతోటి ఈ కలశ ప్రతిమలాగా అలంకరించి వరలక్ష్మీదేవిని ఉద్దేశించి పూజ చేశారు. ఈ వరలక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజ అప్పటిదాకా మనకు తెలియదు కదా. వీళ్ళు ఎట్లా చేశారు అంటే, శ్రీ సూక్త విధానంతో పూజా విధానం జరిగింది. శ్రీ సూక్తంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క షోడశోపచారాలు, 16 ఉపచారాలకి 16 శ్లోకాలు.
ఉపచారాలతోటి సేవ చేసి అమ్మవారికి, తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామాలతోటి వరలక్ష్మి పూజని అమ్మవారిని ఉద్దేశించి చేస్తున్నాము అని నామని చెప్పుకుంటూ పూజ పూర్తి చేశారు. పూజ అయిపోయింది. తర్వాత ఏం చేశారు, వాళ్ళ అమ్మవారు ఆజ్ఞ ఇచ్చినట్టుగానే ఇలాగే అప్పాలు బూరెలు అమ్మవారికి నైవేద్యం పెట్టారు. రకరకాల ఆహార పదార్థాలు పెట్టారు. అంటే నూనెతో చేసినవి, బియ్యంతో చేసినవి, బెల్లంతో, పంచదారతో, అట్లా వేరువేరు పదార్థాలతో అన్ని మధురాలు, గొప్పవి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువులతోటి నైవేద్యం చేసి పెట్టడం అమ్మవారికి. సలిమిడి, తర్వాత వడపప్పు, పానకము, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఖర్జూరాలు, అలాంటివన్నీ అన్నీ ఆరోగ్యదాయకమైనవే. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు కూడా పంచామృత అభిషేకం చేసి పంచామృతాలు, ఇన్ని రకాల పదార్థాలు, తర్వాత భక్ష్యము భోజ్యంచ లేఖ్యంచ చోష్యం పానీయమేవచ అంటారు. ఇన్ని రకాలు పెట్టాలి. మళ్ళీ చెప్దామా? సరే. భక్ష్యం భోజ్యంచ లేఖ్యంచ చోష్యం పానీయమేవచ అంటారు. అంటే 5 రకాలు: భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేఖ్యము, పానీయము, ఇన్ని రకాలతోటి నైవేద్యాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ తోరాలు పూజ చేశారు. తోరాలు చేతికి కట్టుకున్నారు. కట్టుకుని ఏం చేశారంటే ఈ మండపానికి ప్రదక్షిణాలు చేయమన్నారు. ఎక్కడైతే అమ్మవారిని మండప స్థాపన చేశారో అక్కడ చుట్టూతా తిరగడానికి వీలుగా వాళ్ళు మధ్యలో పెట్టుకున్నారు. ఇంటి మధ్యలో ఈ స్త్రీలందరూ కలిసి అక్షతలు పట్టుకుని ఈ మండపానికి ఆ ప్రదక్షిణం చేపారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఈ ప్రదక్షిణ చేస్తున్న స్త్రీలందరికీ చేతులకి, పాదాలకి ఆభరణాలు వచ్చేసినాయి, గల్లుమంటున్నాయి. అంతకుముందు సాధారణంగా ఉన్న వాళ్ళకి అంతా శరీరం అంతా బంగారు ఆభరణాలు. అక్కడి నుంచి రెండో ప్రదక్షిణ చేయగానే చారుమతీదేవి ఇల్లంతా వస్తువులతోటి నిండిపోయిందట. పర్వాలే, వాళ్ళు కొంత సంపన్నులు, మరి కాస్త ఈ ఏ స్త్రీలైతే ఈ మండపం చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ధాన్య వృద్ధి, ధన వృద్ధి, వస్తు సమృద్ధి కలిగింది. మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇళ్ల నుంచి వీళ్ళ కోసం ఎన్నెన్ని వాహనాలు వచ్చినట్టు. అంతకుముందు కాలినడకను వచ్చారు వాళ్ళు. ధనధాన్య సమృద్ధి జరిగి ఇళ్లలో వాహనాలు వచ్చినాయి వీళ్ళని తీసుకెళ్ళటానికి. అంత విశేషమైనటువంటి ఇది జరిగిందనమాట, అభివృద్ధి. ఈ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ నమస్కారం చేసుకుని సాష్టాంగాలు చేస్తారు కదా. పూర్తి సాష్టాంగం స్త్రీలు చేయకూడదు, అర్ధ సాష్టాంగం చేసి సరే తీర్థము ప్రసాదము తీసుకుని ఆమె ఇచ్చినటువంటి వాయన స్వీకారం చేసి, ఈవిడ అదృష్టమే అదృష్టం, ఈవిడికి కల్లోకి రావటం వల్ల తను చేయటంతో పాటు మనమందరం కూడా అవకాశం దొరికింది. అందరితోటి కూడా చేయించింది, మనందరం కూడా అభివృద్ధి అయ్యామని సంతోషిస్తూ స్త్రీలంతా ఎవరి బళ్ళు వాళ్ళెక్కి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం నుంచి ఆ కుండిన నగరంలో మొదలుపెట్టబడినటువంటి ఈ పూజా విధానం అట్లా వృద్ధి చెందింది. వెంటనే అభివృద్ధి వస్తుందా రాదా? రావచ్చు. ఆ కాలంలో వెంటనే వచ్చేది. ఇప్పుడు మనకి కొంచెం నిదానంగా వస్తుంది. ఫలితాలు కొంచెం లేట్ అవుతాయి కలిలో, కానీ ఫలితం తప్పదు. దీనికి ప్రధానమైంది 3-4 నెలల క్రితం వచ్చిన కళని జ్ఞాపకం పెట్టుకుని ఆమె ఎలా చెప్పిందో అదే విధంగా పూజ చేయడం. అంటే నియమం పోలేదు, భక్తి శ్రద్ధలతో. భక్తి శ్రద్ధలు, నియమం. పైగా నా పూజ నేను ఒకదాన్నే అని కాకుండా ఇలాంటి అత్యద్భుతమైన పూజా వ్యవహారం ఉంటే దీనిని నలుగురికి చెప్పి నలుగురు ఇలాంటి లాభాన్ని పొందాలని ఆశించిన ధర్మబుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి వల్ల ఆమె ఇప్పటికీ చారుమతి దేవి పేరు చెప్పుకుంటున్నాం. మనం జ్ఞాపకం పెట్టుకుని చెప్పుకుంటున్నాం కదా. అంతే కదండి. ఎవరైనా సరే ఇతరుల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు జ్ఞాపకం ఉంటారు. మనం ఈ పూజ చేసినప్పుడు వాయనం ఎవరికైనా ఇవ్వటం, తాంబూలం, నలుగురికి తాంబూలాలు ఇవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే మనం సంపాదించినటువంటి పుణ్యాన్ని పంచినట్లు అవుతుంది. పుణ్యము పంచిన కొద్దీ పెరుగుతుంది. ఎంత పంచితే అంత పెరుగుతుంది. దానం ఏదో ఎవరో ఒకళ్ళకి కాకుండా సజావుగా ఇవ్వటం. ఇలాంటప్పుడు ఏంటంటే ఇది దాన ప్రక్రియగా భావించకూడదు. వాయన దానాన్ని కానీ లేదా తాంబూల దానాన్ని కానీ ఇది దాన ప్రక్రియగా అనుకోకూడదు. ఇది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచిది, మనకు మంచిది, తీసుకున్న వాళ్ళకి కూడా మేలే. మంగళవారపు వాయనం కానీ శుక్రవారపు తాంబూలాలు వాయనాలు కానీ ఇచ్చిన వాళ్ళకి, దాతకి, ప్రతిగృహీతకి కూడా మంచిది. కాబట్టి ఎవరైనా తాంబూలం ఇస్తామంటే పసుపు కోసం పిలిస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ రావణులైనా నడిచైనా వెళ్ళి తెచ్చుకోవాలంట. తాంబూలం తీసుకోవడానికి రండి అని కానీ ఉండమా బొట్టు పెడతాను ఉండండి అంటే వెళ్ళిపోకూడదు. తప్పకుండా తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎంత లాభం, ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంత లాభమో తీసుకోవటం వల్ల కూడా అంతే లాభం ఉంటుంది. ఇవి పురాతన కాలం నుంచి నమ్మబడుతున్నవి. దీంట్లో నష్టం లేదు, లాభం ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియని వదిలిపెట్టేయకుండా ముందుకు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? ఈ కాలంలో కూడా ఇవన్నీనా లాంటివి అనుకోవద్దు. ఈ కాలమైనా ఆ కాలమైనా మనం గాలి ఎప్పుడు తీసుకుంటున్నాం. గాలి లేకుండా ఈ కాలంలో కూడా గాలి ఏమిటంటే అని మానేస్తాం.
మానేయట్లేదు, శుభ్రంగా గాలి తీసుకుంటూనే ఉన్నాం ఇన్వాలంటరీగా. అంతే కదా. ఇవి కూడా ఇన్వాలంటరీగానే చేసేయాలి, మానేయకుండా. మన ఇంట్లో పద్ధతి ఉన్నా లేకపోయినా పూజలు చేసుకోలేకపోతాం అనుకో, తాంబూలం ఇవ్వడానికి ఏముంది? అంతే కదా. ఎవరికైనా కాదు రమ్మగారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకి వెళ్ళాలంటే మనం చెయ్యాలి. రేపొద్దున మన పిల్లలు చేస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలు చేస్తారు. అలాగే కదా మన సంప్రదాయం ముందుకు వెళ్తుంది. మన తాత అమ్మమ్మ మానేస్తే మనకు వచ్చేవి కాదు కదా, తెలిసేదే కాదు కదా. అదే కాబట్టి తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. స్థిమితంగా పూజ చేసుకోవటము, శ్రద్ధాభక్తులతోటి ఈ రోజుని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.